హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు అందరూ వాలంటీర్స్ క్యాంప్ గురించి వెళ్తుంటారు. పూమును పీము వాళ్ళ లగేజ్ ని బస్ లో పెడుతుంటారు. అప్పుడు పీమ్ తో చెప్తుంటాడు, లాస్ట్ నైట్ అయితే నువ్వు నన్ను ఒంటరిగానే వదిలేసావు. ఇప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు ఎన్ని బట్టలను ప్యాక్ చేస్తున్నావు, వాటిని చూసి అయితే నాకు నిద్రనే వచ్చేసింది. ఇప్పుడు పూమ్ చెప్తుంటాడు, నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, సో అందువల్లనే నేను డిసైడ్ కాలేకపోయాను క్యాంప్ గురించి నేను ఏ బట్టలను ప్యాక్ చేయాలో. సో దాని వల్ల నాకు నిద్ర కూడా పట్టలేదు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటున్నావా దాని గురించి నేను నీతో సారీ చెప్పాలని. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, సారీ బేబీ బాయ్. అప్పుడే మనం చూస్తాం అక్కడ కెలన్ వచ్చేస్తాడు. కెలన్ ని చూసి అయితే పూమ్ కి అస్సలు నచ్చదు. ఇప్పుడు కెలన్ పీమ్ తో చెప్తుంటాడు, నేను ఈ క్యాంప్ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు క్యాంప్ గురించి ఫస్ట్ టైం వెళ్తున్నావా? కెలన్ అంటాడు, లేదు, నేను ఫస్ట్ కూడా క్యాంపింగ్ చేశాను, కానీ ఫస్ట్ టైం నేను ఒంటరిగా వెళ్తున్నాను, నేను నీతో ఉండొచ్చా? సో దానికి పీమ్ సరే అంటాడు. కానీ ఇటువైపు పుమ్కి అయితే అదంతా విని అస్సలు నచ్చదు. అప్పుడే అక్కడ అందరు వచ్చేస్తారు. ఇక్కడ పున్ అందరితో బస్ లో కూర్చోండి అని చెప్తుంటాడు. ఎప్పుడైతే లోపలికి వస్తాడో పున్ అతనితో చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి చైన్ దగ్గర కూర్చో. సో అప్పుడు టోయ్ అలానే చేస్తాడు. ఇదంతా చూసి క్యూకి అయితే చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళందరూ వాలంటరీ క్యాంప్ గురించి విలేజ్ కి చేరుకుంటారు. అప్పుడు పున్ వాళ్ళందరితో చెప్తుంటాడు, మీరు ఎక్కడ అంటే అక్కడ పడుకోవచ్చు. సో ఇక్కడ క్లేన్ పీన్ దగ్గర పడుకోవాలనుకుంటాడు, కానీ పూమ్ అతని లగేజ్ ని అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు పూమ్ పీమ్ తో చెప్తుంటాడు, నువ్వు నాతో కలిసి పడుకో. సో అదంతా చూసి కెలెన్ కి అస్సలు నచ్చదు. ఇక్కడ పీమ్ పూమ్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఎందుకు పడుకుంటున్నావు? ఇప్పుడు పూమ్ చెప్తుంటాడు, పూమ్ చెప్పాడు మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ లో పడుకోవచ్చు అని. సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది? సో అయినప్పటికీ బెడ్ మీద నీ పేరు రాసి లేదు, బెడ్ నీదే అని అప్పుడే పుమ్ అందరితో చెప్తుంటాడు. మీరందరూ స్కూల్ యొక్క గ్రౌండ్ లోకి వచ్చి కలవండి. అప్పుడు వాళ్ళందరూ బయటికి వెళ్తుంటారు. సో ఇక్కడ పున్ చైన్ పీమ్ డాన్ ని ఆపి చెప్తుంటాడు, మనం ఈ యాక్టివిటీ మధ్యలో మనం ఇది మర్చిపోవద్దు, మనం ఇక్కడ మిషన్ మీద కూడా ఉన్నాము అని. ఇప్పుడు చైన్ చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటున్నావా నేను ఇప్పుడు కూడా టాయ్తో అదంతా ప్రిటెండ్ చేయాలా? పున్ అంటాడు, హా, ఎందుకంటే క్యూకి ఇప్పటి వరకు అతని ఫీలింగ్స్ రియలైజ్ కాలేదు. సో మనం అతని ఫీలింగ్స్ ని రియలైజ్ అయ్యేలాగా చేయాలి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ వాలంటరీ క్యాంప్ కి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి చాలా గేమ్స్ ఆడుతుంటారు. సో ఇక్కడ మనం చూస్తాం కెలెన్ ప్రతిసారి పీమ్ ని అంటి పెట్టుకుని ఉంటాడు. సో ఇదంతా చూసి పూమ్ కి అయితే చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటుంది. సో ఇదంతా పియర్ కూడా నోట్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్యూ టాయ్ చైన్ ని వాళ్ళు కలర్ చేస్తుంటారు. సో ఇక్కడ చైన్ టాయ్ తో చెప్తుంటాడు, టాయ్ నీకు వేడిగా అనిపిస్తుందా, నేను నీ గురించి వాటర్ తీసుకురావాలా? సో దానికి క్యూ అతనితో చెప్తుంటాడు, నాకు కూడా వాటర్ కావాలి, సో నువ్వు నా గురించి కూడా తీసుకురా. సో దానికి చైన్ సరే అంటాడు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు క్యూ టాయ్ తో చెప్తుంటాడు, అనిపిస్తుంది చైన్ నీ మనసుని గెలుచుకున్నాడు కావచ్చు, ఇంకా నువ్వు నాతో చెప్తుంటావు నేను నీతో నార్మల్ గా బిహేవ్ చేయాలని, కానీ ఇదంతా నేను ఎలా టాలరేట్ చేయాలి? అదంతా విన్న తర్వాత టాయ్ క్యూతో చెప్తుంటాడు, క్యూ నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? క్యూ అంటాడు, ఏం లేదు. అప్పుడే అక్కడ చైన్ కూడా వచ్చేస్తాడు. అప్పుడు అతను వాళ్ళిద్దరికి వాటర్ ఇస్తాడు. అప్పుడు అతను టాయ్ యొక్క స్వీట్ ని వైప్ చేస్తుంటాడు. సో అదంతా చూసి క్యూకి అయితే అస్సలు నచ్చదు. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మనకి ఫ్యాంగ్ ని చూపిస్తారు. అతను కుకింగ్ చేస్తుంటాడు. సో అతనికి మైక్ పున్ చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో అప్పుడు వాళ్ళు వెజిటేబుల్స్ తో చాలా డిజైన్స్ చేస్తుంటారు. అప్పుడు ట్యాన్ అతని దగ్గర వెళ్ళి చెప్తుంటాడు, బేబీ నేను నీకు ఏమైనా హెల్ప్ చేయాలా? అప్పుడు ఫ్యాంగ్ అతనితో చెప్తుంటాడు, అయితే నువ్వు నా గురించి నూడిల్స్ ని రన్ చేసి తీసుకురా. సో దానికి ట్యాన్ అంటాడు, సరే, కానీ దానికంటే ముందు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. సో అలా చెప్పేసి అతను తన చిక్ ని చూపిస్తుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ స్మైల్ చేసి అతన్ని కిస్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ట్యాన్ అతని ఫేస్ ని ముందుకు పెట్టేస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరికి లిప్ కిస్ అయిపోతుంది. ట్యాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఫ్యాంగ్ స్మైల్ చేస్తుంటాడు. సో దీని తర్వాత ఫ్యాంగ్ కుకింగ్ చేస్తుంటాడు. ఎప్పుడైతే అతను ట్యాన్ నుండి కెచప్ అడుగుతాడు, కానీ అప్పుడైతే ట్యాన్ అతని చేయితో హార్ట్ షేప్ చేస్తుంటాడు. అదంతా చూసి ఫ్యాంగ్ అతనితో చెప్తుంటాడు, నేను చెప్పాను నాకు కెచప్ కావాలని. సో దానికి ట్యాన్ చెప్తుంటాడు, నువ్వు నాతో ఇంత స్ట్రిక్ట్ గా ఎలా ఉండగలవు? అప్పుడు ఫ్యాంగ్ అతనితో ఏం చెప్పడు. అతను మైక్ పున్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వెజిటేబుల్స్ అడుగుతాడు, కానీ వాళ్ళైతే వెజిటేబుల్స్ ని ఒక వెరైటీ షేప్ ఇచ్చేస్తారు. అదంతా చూసి ఫ్యాంగ్ అయితే అతని తలని పట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ లంచ్ చేస్తుంటారు.
పింగ్ ఫుడ్ ని చూసి చెప్తుంటాడు, వాలంటీర్ క్యాంప్ లో ఇంత మంచి ఫుడ్ ఎలా దొరుకుతుంది. దానికి పున్ చెప్తుంటాడు, నువ్వు ఎంజాయ్ చేయి ఎందుకంటే ఇది నేను కుక్ చేశాను. సో దానికి తాను చెప్తాడు, లేదు నా బాయ్ ఫ్రెండ్ చేశాడు. దానికి పున్ అంటాడు, కానీ నేనైతే హెల్ప్ అయితే చేశాను కదా. అప్పుడే మైక్ చెప్తుంటాడు, ఫ్యాంగ్ అయితే కేవలం ఒకటే డిష్ ని కుక్ చేశాడు. దీంతోనైతే అతను తన బాయ్ ఫ్రెండ్ యొక్క మనసును గెలుచుకోవడానికి. అది విన్న తర్వాత ఫ్యాంగ్ చెప్తుంటాడు, నేను ఎవరి మనసు కూడా గెలుచుకోవాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండ్ ఏది ఏమైనా కానీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. కానీ అప్పుడే క్యూ చెప్తుంటాడు, నేను రైస్ తినాలనుకున్నాను, నూడిల్స్ తో నా స్టమక్ నిండదు. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నువ్వే నాకు ఈ వర్క్ ఇచ్చావు, సో నాకు ఇంతే కుక్ చేయడం వచ్చు. ఒకవేళ నువ్వు తినాలనకపోతే సో నువ్వే వెళ్ళి కుక్ చేసుకో. సో ఇక్కడ కెలెన్ కేవలం వాళ్ళ వైపే చూస్తుంటాడు. సో ఇదంతా చూసి చేన్ కెలెన్ తో చెప్తుంటాడు, కెలెన్ నువ్వు ఇంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఇలానే ఉంటాము. సో అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, అదేం లేదు, మీరు చాలా ఫన్నీగా ఉన్నారు. సో ఇక్కడ పున్ కెలెన్ తో అడుగుతాడు, కెలెన్ నువ్వు ఈ క్యాంప్ కి ఎందుకు వచ్చావు, ఎందుకంటే ఇక్కడ నీ ఫ్రెండ్స్ లో ఎవరు కూడా రాలేదు. కెలెన్ నువ్వు ఇక్కడ పీమ్ ని ఫాలో అవుతూ వచ్చావా. సో ఇదంతా విన్న తర్వాత పీమ్ అతనితో చెప్తుంటాడు, పున్ నువ్వు ఇదంతా ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. కానీ అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, మేబీ ఇలా కావచ్చు. పీమ్ ఎప్పుడైతే ఇది వింటాడో అప్పుడు అతను సైలెంట్ అయిపోతాడు. పున్ కెలెన్ తో అడుగుతాడు, నువ్వు ఏ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు పీమ్ యొక్క వెనకాలైతే రాలేదు కదా. అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే నేను చెప్పను. పూమ్ ఎప్పుడైతే ఇది వింటాడో అతనికి అస్సలు నచ్చదు. సో డిన్నర్ తర్వాత పీమును కెలెన్ డిషెస్ ని వాష్ చేస్తుంటారు. అప్పుడు పూమ్ కూడా వాళ్ళ మధ్యలో వచ్చి డిషెస్ ని వాష్ చేస్తుంటాడు. కానీ అతనికి అయితే అసలు చేయడం రాదు. అప్పుడు అతను వాటర్ మొత్తం పీమ్ మీదికి వేస్తుంటాడు. ఇదంతా చూసి పీమ్ అతనితో చెప్తుంటాడు, చూడు మనం ఎంతలా తడిచిపోయాము, ఇంకా నువ్వు వెళ్ళి షవర్ తీసుకో. అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు కూడా తడిచిపోయావు. అప్పుడు పీమ్ వెళ్ళడు. అప్పుడు కెలెన్ పీమ్ తో చెప్తుంటాడు, నేను డిషెస్ ని వాష్ చేస్తాను, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో. కానీ ఇక్కడ పీమ్ ఇప్పుడు కూడా వెళ్ళడు. ఇప్పుడు అతను డిషెస్ ని వాష్ చేస్తుంటాడు. సో అప్పుడు పూమ్ అది చూడలేక పీమ్ దగ్గర నుండి డిషెస్ ని తీసుకొని అతను వాష్ చేస్తుంటాడు. డిషెస్ వాష్ చేసిన తర్వాత కెలెన్ పూమ్ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ షవర్ తీసుకోవడానికి వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళకి దారిలో పీమ్ కనబడతాడు. సో పీమ్ ని చూసిన తర్వాత వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉంటారు, నువ్వు ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్. అదంతా విన్న తర్వాత పీమ్ వాళ్ళతో చెప్తుంటాడు, లోపల చాలా రూమ్స్ ఉన్నాయి, మీరిద్దరు వెళ్ళి షవర్ తీసుకోండి. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. పీమ్ వెళ్ళిపోయిన తర్వాత కెలెన్ పూమ్ తో చెప్తుంటాడు, నేను పీమ్ ని ఇష్టపడుతున్నాను. అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, అయితే నువ్వు ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నావు. ఇప్పుడు కెలెన్ చెప్తుంటాడు, కేవలం నేను ఇది నువ్వు తెలుసుకోవాలనుకున్నాను. ఇక్కడ మనకి నైట్ సీన్ ని చూపిస్తారు. సో అందరూ పడుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ పీమ్ ట్యాన్ దగ్గర వచ్చి అడుగుతుంటాడు, ఈ స్టోరీ ఏంటి, మీరిద్దరూ అసలు ఎలా ఒకటయ్యారు, ఇంకా మీరిద్దరూ డేటింగ్ చేయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు. అది విన్న తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటారు. సో ఇక్కడ ట్యాన్ అదంతా చూసి స్టన్ అయిపోతాడు. అప్పుడు అతను వాళ్ళతో అడుగుతాడు, చెప్పండి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, మీరిద్దరు ఎప్పుడు ఎక్కడి నుండి డేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ట్యాన్ చెప్తుంటాడు, నేను ఫ్యాంగ్ తో హై స్కూల్ ద్వారా కలిసాను. మీకు గుర్తుందా, ఇప్పుడైతే మనకి ఫుట్బాల్ మ్యాచ్ కాంపిటీషన్ ఉండేను, అప్పుడు ఫ్యాంగ్ జే టీమ్ యొక్క హెడ్ ఉండే. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్యాంగ్ ట్యాన్ దగ్గరికి వస్తాడు, మీ టీం యొక్క హెడ్ ఎక్కడున్నాడు. సో దానికి ట్యాన్ చెప్తుంటాడు, నాకు తెలియదు, ఒకవేళ నువ్వు చూడకపోతే నేను దానికి ఏం చెప్పలేను. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా. సో దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంటుంది. సో అది విన్న తర్వాత భీమ్ ట్యాన్ తో అడుగుతాడు, నువ్వు ఫ్యాంగ్ ని పనిచేసావా. దానికి ట్యాన్ అంటాడు, ఎందుకంటే అప్పుడు మొత్తం ఫుట్బాల్ టీమును చైర్ టీం స్టేడియంలో ఉండే, కానీ ఫ్యాంగ్ అతను ఒక్కడే నా దగ్గరికి వచ్చాడు. సో దానివల్ల నేను నా ఫేస్ ని ఖరాబ్ చేయాలనుకోలేదు. సో అందువల్లనే నేను అతను కూడా పనిచేశాను. అప్పుడు క్యూ చెప్తుంటాడు, అయితే మీరిద్దరు రైవల్స్ నుండి లవర్స్ అయ్యారు. దానికి ట్యాన్ అంటాడు. సో ఇక్కడ చేంజ్ చెప్తుంటాడు, నెక్స్ట్ చెప్పు, దాని తర్వాత ఏమైంది. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఎందుకంటే నేను ఫ్యాంగ్ తో గొడవ పడ్డాను కాబట్టి దాని తర్వాతనే నాకు పూమ్ తెలిసాడు. సో మా మధ్యలో కూడా గొడవనే జరిగింది. కానీ ఒక రోజు ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. సో ఇక్కడ ట్యాన్ అతని స్కూల్ కి వెళ్తుంటాడు. సో అప్పుడు అతను చూస్తాడు, ఫ్యాంగ్ ని పూమ్ ని కొందరు అబ్బాయిలు కలిసి కొడుతుంటారు. సో అదంతా చూసి అతను వాళ్ళిద్దరిని కాపాడి తీసుకెళ్తుంటాడు. సో అప్పుడు పూమ్ ట్యాన్ తో అడుగుతాడు, నువ్వెందుకు మాతో హెల్ప్ చేసావు మాకు. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను చూసాను వాళ్ళందరూ మిమ్మల్ని కొడుతున్నారు అని, నాకు ఇవన్నీ డర్టీ ట్రిక్స్ అసలు నచ్చవు. అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. అప్పుడే పూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు నీ వుండ్ని నయం చేయాలనుకోవడం లేదా. ఇక్కడ మనకి చూపిస్తారు, ఫ్యాంగ్ వాళ్ళందరి గురించి మెడిసిన్స్ ని తీసుకొస్తాడు. సో అప్పుడు ఫాంగ్ వాళ్ళిద్దరికి మెడిసిన్స్ ని పెడుతుంటాడు. సో అదంతా విన్న తర్వాత భీమ్ ట్యాన్ తో చెప్తుంటాడు, నువ్వు అప్పుడే అతనితో ప్రేమలో పడ్డావా.
దానికి ట్యాన్ చెప్తాడు, లేదు, దాని తర్వాత నేను అతన్ని కేవలం యాజ్ ఏ ఫ్రెండ్ లాగానే చూశాను. నాకు తెలియదు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో, కానీ నాకు స్లోలీగా రియలైజ్ అయింది నా మనసులో కేవలం ఫ్యాంగే ఉన్నాడు అని. నేను ఏది చేసినా కానీ కేవలం అతని గురించి ఆలోచించేవాడిని. నేను నా ఫీలింగ్స్ని తీసుకొని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను నా క్లోజ్ ఫ్రెండ్ని ఇష్టపడుతుండే. నాకు ఇది తెలుసు కూడా ఇదంతా చాలా ఇంపాసిబుల్ అని, కానీ నా దగ్గర వేరే దారి లేకుండే. సో అప్పుడు భీమ్ అడుగుతాడు, అయితే మరి నువ్వు నీ ఫ్రెండ్ని ఎందుకు ఇష్టపడుతుండే? అని చెప్తాడు, నేనైతే ఫస్ట్ లో ఆలోచించాను నేను అతని మీద గివ్ అప్ చేస్తాను అని, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కానీ అతని గురించి ఆలోచిస్తుండేవాడిని. సో నాకు తెలియదు నేను నా ఫీలింగ్స్ తో ఎలా డీల్ చేయాలో. సో నేను డిసైడ్ అయ్యాను నేను అతనితో మూవ్ ఆన్ చేస్తాను అని. ఇప్పుడు నాకు అస్సలు బిలీవ్ కావడం లేదు నేను ఇప్పుడు కూడా అతనితో డేట్ చేస్తున్నాను అని. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఒక జాక్ ప్యాట్ గెలిచినట్టు. ఇంకా ఫేంగ్ అతను కూడా నన్ను ఇష్టపడేవాడు. సో అతను వెయిట్ చేస్తుండే నేను ఫస్ట్ స్టెప్ తీసుకోవాలని. చూస్తాం ఫ్యాంగ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అప్పుడు క్యూ అతనితో చెప్తుంటాడు, మేము నీ గాసిపే చేస్తుండే. దానికి ట్యాన్ అతనితో చెప్తుంటాడు, అదేం కాదు, కేవలం నేనైతే వీళ్ళతో చెప్తుండే మనం ఇద్దరం డేటింగ్ చేయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశాము. అప్పుడే పున్ ఫ్యాంగ్ తో చెప్తాడు, నువ్వైతే చాలా వీక్డ్, ఫ్రెండ్ అయితే టోటల్ గా నీవాడే అయిపోయాడు. అది విన్న తర్వాత ఫ్యాంగ్ చెప్తుంటాడు, నాకు స్టార్టింగ్ నుండి తెలుసు ఇతను నన్ను ఇష్టపడుతున్నాడు అని. అది విన్న తర్వాత ట్యాన్ అతనితో చెప్తుంటాడు, మై బేబీ యు ఆర్ ద బెస్ట్, నేను నిన్ను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళను. సో అది విన్న తర్వాత పున్ కేన్ని పట్టుకొని ఆ సేమ్ టు సేమ్ అలానే చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు కెలెన్ కూడా అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, యు నో వాట్ భీమ్, నేను నీలాంటి పర్సన్ తో ఎప్పుడు కూడా ఫస్ట్ లో కలవలేదు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? దానికి కెలెన్ చెప్తుంటాడు, సో నేను నెగిటివ్ గా చెప్పడం లేదు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నీ చుట్టుపక్కల ఉంటే చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది. సో నేను వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, నేను జస్ట్ వీటిని ఫీల్ అవ్వగలను. ఎందుకంటే నువ్వు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. సో నేను నీతో ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, కానీ నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే మనం కలిసి కొంచెం టైమే అవుతుంది. సో అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, నిజంగా నేను ఇదంతా ఫీల్ అయ్యాను. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతావు. అప్పుడు వాళ్ళిద్దరూ అలానే మాట్లాడుకుంటుంటారు. అప్పుడే అక్కడ పుమ్ కూడా వస్తాడు. సో వాళ్ళని అలా చూసి పుమ్కి చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. అది బియర్ కూడా చూస్తాడు. అప్పుడు అతను అతని వెనకాలకి వెళ్తాడు. సో అప్పుడు తను అడుగుతాడు, నువ్వు భీమ్ని ఇష్టపడతావు కదా? దానికి పుమ్ ఏం చెప్పడు. అప్పుడు బియర్ చెప్తుంటాడు, నేను రీడ్ చేయడం అంత కష్టం కూడా కాదు, మనమైతే చాలా ఇయర్స్ లోని ఫ్రెండ్స్ గా ఉన్నాము. సో నువ్వు నాతో చెప్పు, నీకు ఎలాంటిది విషయం నేను బాధర్ చేస్తుందో. దానికి పూమ్ వీడితో చెప్తుంటాడు, నా మధ్యలో ఉన్న భీమ్ మధ్యలో ఒక డీల్ జరిగింది. ఎప్పుడైతే మేమిద్దరం ఫైట్ చేసుకున్నామో అప్పుడు నేను భీమ్ తో చెప్పాను అతను నా స్లీవ్ కావాలని. సో అది విన్న తర్వాత బియర్ చెప్తుంటాడు, అయితే మరి నువ్వు మాకు దీని గురించి ఎందుకు చెప్పలేదు? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఎందుకంటే భీమ్ కి అతను కోరుకోలేదు దీని గురించి అందరికీ తెలవాలని. సో దాని తర్వాత నేను అతనితో వర్క్ చేస్తూ అతన్ని టీచ్ చేస్తుండేవాడిని. సో అప్పుడు బియర్ చెప్తుంటాడు, నువ్వు అతన్ని టీచ్ చేస్తూ అతనితో కలిసి ఉంటూ నువ్వు అతని ప్రేమలో పడ్డావు. సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నాకు తెలియదు. సో అప్పుడు బియర్ చెప్తుంటాడు, హానెస్ట్ గా చెప్పాలంటే భీమ్ నీ లైఫ్ లో వచ్చాడు. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను నోట్ చేశాను ఈ మధ్యలో నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు. సో అందుకే నువ్వు వెళ్ళి అతనితో నీ ఫీలింగ్స్ ని చెప్పేసాయి. ఇంకా నువ్వు ఇంత స్లోగా ఉంటే వేరే వాళ్ళు అతన్ని నీ దగ్గర నుండి దూరం చేసేస్తారు. సో అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు విన్నావు కదా కెలెన్ నీతో ఏం చెప్పాడు. సో ఒకవేళ నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే సో నువ్వు వెళ్ళి అతనితో నీ ఫీలింగ్స్ గురించి చెప్పేసాయి. సో అప్పుడు బియర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం టైం తర్వాత అక్కడ భీమ్ వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఇప్పటి వరకు పడుకోలేదా? సో దానికి పూమ్ ఏం చెప్పడు. అప్పుడు భీమ్ కూడా పూమ్ దగ్గర వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతను అడుగుతుంటాడు, ఏమైంది, ఏమైనా జరిగిందా? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఏం లేదు, నాకు కేవలం నిద్ర పట్టలేదు. సో అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఇక్కడ భీమ్ పడుకోవడానికి వస్తాడు. సో పూమ్ రాడు. అతని గురించి వెయిట్ చేస్తుంటాడు. కొంచెం టైం తర్వాత అక్కడ పూమ్ కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు అతను భీమ్ వైపు బ్యాక్ చేసి పడుకుంటాడు. అప్పుడు భీమ్ అతనితో చెప్తుంటాడు, ఏమైంది, నువ్వేమైనా విషయం మీద నా మీద కోపంతో ఉన్నావా? సో అప్పుడు పూమ్ ఏం చెప్పడు. సో అప్పుడు భీమ్ చాలా ప్రేమగా అతని హెడ్ మీద ప్యాట్ చేస్తుంటాడు. కానీ ఇటువైపు పూమ్ వెనకాల తిరిగి అతన్ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు భీమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను పడుకోబెట్టాలనుకున్నావు కదా, సో అందువల్లనే నువ్వు నన్ను ఇలానే హక్ చేసి ఉండనివ్వు. సో అలా చెప్పేసి అతను భీమ్ మీదికి వచ్చేస్తాడు.
అప్పుడు అతన్ని కిస్ చేయడానికి వెళ్తాడు, కానీ భూమిని బ్లాక్ చేస్తాడు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావా? దానికి భూమి చెప్తుంటాడు, లేదు, నేనైతే కేవలం గుడ్ నైట్ కిస్ చేయాలనుకున్నాను. సో అప్పుడు భీమ్ అతనికి గుడ్ నైట్ కిస్ ఇస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరూ సపరేట్ అయి పడుకుంటారు. కానీ మళ్ళీ భీమ్ని హక్ చేసుకుంటాడు. సో ఇదంతా చూసి భీమ్ స్మైల్ చేస్తుంటాడు. సో దీంతోనే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.